అందరికీ నమస్కారం. ఇవాళ అన్నమాచారి కీర్తన చక్కని తల్లికి చాంగుబళ. ఇది వీణ మీద ఎలా వాయించాలో చూద్దాం. ముందుగా దీని స్వరాలతో కూడిన సాహిత్యం నేను చెప్తాను, తర్వాత నోట్స్ కూడా వీడియో ఇందులో పెడతాను యూట్యూబ్లో. చక్కని తల్లికి చాంగుబళ పాడి రాగంలో ఉంటుంది. ముందుగా పాడి రాగం ఆరోహణ అవరోహణ చూద్దాం. ఆరోహణ స రి నెంబర్ 1, మా పా సా పక్కని 3, స రి మా పా ని సా. అవరోహణ సా ని పా ద పా మా రి సా సా రి మా పా ని సా సా ని పా ద పా మా రి సా. అవరోహణలో ద యాడ్ అవుతుంది, అది కూడా 1, నెంబర్ 1 ద వాయించాలి. ఇక్కడ సాహిత్యంకి వస్తే చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. దీని స్వరం చక్కని సరి మామ చక్కని తల్లికి సరి మామ చాంగుబళ పద పస చాంగు. ఆకారం వచ్చినప్పుడు మనం అక్కడ మీటకుండా ఇక్కడ మాత్రమే ఇలాగ ఎక్కడైతే మెట్లు ఉంటాయో మెట్ల మీద మాత్రమే కదుపుతాము. ఇక్కడ మీటడం అనేది జరగదు. దాన్ని అకారం ఇకారం ఉకారం వచ్చినప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చాంగుబళ పద పస సని తన చక్కెర తన పని సరి చక్కెర మోవికి సాని పమ పద పమ రే సా సరి మా మమ పద పస సని. పల్లవి 2 లైన్లు 2 సార్లు వాయించాలి. వాయించిన తర్వాత చివరిగా పల్లవి మొదటి లైన్ ఒక్కసారి వాయిస్తే అక్కడికి పూర్తవుతుంది పల్లవి వాయించడం. తర్వాత మొదటి చరణం పా నుంచి మొదలు పెడతాము. మొదటి చరణము కులికెడి మురి పెపు కుమ్మరింపు తన పద 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 పమ. ఇక్కడ మొత్తం అన్ని అక్షరాలకి స్వరాలు వాయించాలి, ఎందుకంటే ఎక్కడ దీర్ఘాలు లేవు, అకారం ఇకారం ఉకారాలు లేవు. సో అందుకని మొత్తం సాహిత్యం అంతటికి స్వరం ఇక్కడ నొటేషన్ వాయించాల్సి ఉంటుంది. సలుపు చూపులకు పప పప ని మా పని సా చాంగుబళ. అక్కడికి చరణం 2 లైన్లు అయ్యాయి. 3వ లైన్ ఇది హై నొటేషన్లో ఉంటుంది. పలుకుల సలపుల సరి 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 మారి రి స. ఇక్కడ అన్ని స్వరాలు వాయించాలి నొటేషన్. పలుకుల సలపుల పతితో కసరిడి సరి 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 చలముల ఎలుకకు చాంగుబళ
ప స స స ని ద ప మ ప ద ప మ రే స ప స స స ని ద ప మ ప ద ప మ రే స. ఇది మొదటి చరణం. రెండవ చరణం కూడా సేమ్ నొటేషనే ఉంటుంది అకార్డింగ్ టు సాహిత్యం. అంటే సాహిత్యాన్ని అనుసరించి మాత్రమే చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, కానీ వాయించే స్వరాలు మాత్రం సేమ్ అవే ఉంటాయి. ఇక్కడ రెండవ చరణంలోకి వస్తే సాహిత్యం జంధ్యపు ముత్యపు సరులహారములు. జంధ్యపు ముత్యపు మొదటి దానిలో అయితే ప ప ద ప ప ప ద ప అలాంటి నొటేషన్ వచ్చింది మొదటి చరణంలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పాద ప పాద ప జంధ్యపు ముత్యపు సరుల ప పద పాద ప మా చందన గంధికి చాంగుభళ పాప పాపని మా పని సా. మూడవ లైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి సరి 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 ఏవైతే 4 వాయిస్తామో అందులో మొదటి 3 రీలుకి వాయించకూడదు. అంటే సా ఒకటే మీటుతూ ఉంటాం, రీకి వెళ్తూ ఉంటాం అంతే. 4వది మాత్రం సరి 2 వాయించాలి. ఎందుకంటే ఇక్కడ సాహిత్యం విందై వెంకట. సో విందై వెంకట పతితో ఇలా వస్తుంది ఇక్కడ సాహిత్యం. సో అందుకని ఇక్కడ సరి సరి దగ్గర కొంచెం వేరియేషన్ మొదటి చరణానికి రెండవ చరణానికి. ఇక్కడ సరి మా ఫస్ట్ చరణంలో, కానీ ఇక్కడ సరి మామ రే రే సా సా. ఇదే కొంచెం కొంచెం వేరియేషన్స్. అందుకే చెప్పాను నేను నోటేషన్ సేమ్ ఉంటుంది, బట్ అకార్డింగ్ టు సాహిత్యం మాత్రమే అక్కడ దీర్ఘాలు హ్రస్వాలు వస్తూ ఉంటాయి. సంధి దండులకు చాంగుభళ పాట చివరి దగ్గరికి వచ్చేటప్పటికి పల్లవి ఏదైతే ఉంటుందో అది 2 సార్లు వాయించి, 3వసారి మొదటి లైన్ వాయించి, చివరిలో మాత్రం చాంగుబళ అనేది మళ్ళీ 3 సార్లు వాయిస్తాం. అప్పుడు ఈ కీర్తన పూర్తవుతుంది. థ్యాంక్ యూ.